సో వెల్కమ్ టు జూమ్ మీటింగ్ అండి. మనకి అందరం కూడా తెలుసు ఆల్రెడీ ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం మనం సెషన్స్ చేసుకుంటున్నాము. సో ఆ నెలకి 8 జూమ్ మీటింగ్ చేస్తాము. ఆ 8 జూమ్ మీటింగ్స్ లో భాగంగా ఈ రోజు కూడా సెషన్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి సిఎన్టీ ప్రోగ్రాము. సో అందరికీ తెలుసు సిఎన్టీ అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. ఆ సబ్జెక్ట్ మనకి ఇవ్వడానికి మనం రవికుమార్ సార్ కూడా అవైలబుల్ ఉన్నారు. వెల్కమ్ టు రవికుమార్ సార్. సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ కూడా రవికుమార్ సార్ వెల్కమ్ గుడ్ చేయండి. మార్నింగ్ సార్. సార్ Good గుడ్ morning, మార్నింగ్ madam. సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ మేడం. Good morning, sir. Welcome to Zoom session. గుడ్ మార్నింగ్ మేడం. సుజాత మేడం. Okay, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ స్టార్ట్ చేస్తున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇంకేమైనా ఉంటే ఇదో ఒకసారి చెప్పండి సార్, చెప్పి జాయిన్ చేపించండి. ఈరోజు ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మనకు మెయిన్ గా మనకు బిజినెస్ జరిగేది సార్ రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ సార్ ఓకే సార్. స్టార్ట్ ఓకే చేద్దాం సార్. సార్. ఓకే సార్. సార్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఈరోజు మనం సిఎన్టీ గురించి మనం చెప్పుకోబోతున్నాం. మన మెయిన్ గా మన యొక్క లోగో అనేది, మన యొక్క సింబల్ అనేది VF3 అంటే వెస్టేజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నమాట. అంటే మనం అందరం కూడా ఈ యొక్క ఫైనాన్స్ కోసమే, అంటే మనకు డబ్బు కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనకు మనం పెట్టుకున్న లోగో కూడా VF3 అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈరోజు మనం ఏదైనా ఆరోగ్యపరంగా మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తామంటే రకరకాల పద్ధతులు మనం ఉపయోగిస్తుంటాము. అందులో ఏంటంటే అల్లోపతి అని, హోమియోపతి, ఆయుర్వేదిక పద్ధతి, ఇంకా కొన్ని చోట్ల అనేది నాటు వైద్య పద్ధతి కూడా కొంతమంది అవలంబిస్తూ ఉంటారు. వాటిలో మనకి ఏంటంటే ఏదో ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంటది. అంటే మన యొక్క ఆరోగ్యం అనేది కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, కొన్ని స్ట్రెస్ వల్ల కావచ్చు, మనకు ఏదో ఒక రోగాన్ని మనం పడుతుంటాం. అలాంటి రోగాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం పూర్తిగా తగ్గించుకొని మళ్ళీ మనం రికవరీ అవ్వడానికి మనకి ఏం చేస్తుందంటే మన వెస్టేజ్ లోపల CNT అని, అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ, అంటే కణపోషణ విధానం. కణపోషణ విధానం అంటే మన బాడీలో ఉండే కణాలు మనకు కావలసిన వాటిని తయారు చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్లి తగ్గించుకోవడానికి కణపోషణ విధానం అనేది గౌతమ్ బలి సార్ తీసుకురావడం జరిగింది. నా పేరు రవికుమార్. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. వెస్టేజ్లోకి వచ్చిందండి మెయిన్ గా నేను డబ్బు గురించి వచ్చాను. నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 90 రూపీస్ అనేది. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 39,416 రూపీస్ తీసుకున్నాను. సిఎన్టీ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే కణపోషణ విధానం. అంటే మన బాడీలో ఉండే కణాలే మన యొక్క ఆరోగ్యాన్ని, మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని తగ్గించుకోవడానికి కణపోషణ విధానం అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీని ద్వారా మనకి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండవు. తర్వాత మనకు వెస్టేజ్ లోపల మనకు అనేక రకమైన అవార్డ్స్ రావడం జరిగింది, తర్వాత సర్టిఫికెట్స్ రావడం జరిగింది, తర్వాత రికగ్నైజేషన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఎలాంటి చాలా మందికి ఏంటంటే మీ కంపెనీకి సర్టిఫికెట్స్ ఉన్నాయా, ఏమేమి అవార్డ్స్ ఉన్నాయి ఏంటని చాలా చోట్ల మనం వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒకసారి కనుక మనం దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారంటే గిట మన కంపెనీ కావాల్సిన అన్ని రకాల సర్టిఫికెట్స్ అనేది ఉన్నవి. ఇందులోపల మనకు గౌతమ్ బాలి సార్ అనేది బెస్ట్ CEO అవార్డు అనేది
2012లో రావడం జరిగింది. ఇట్లాంటి మనకు ఎన్నో రకాలు ఇక్కడ మన కొన్నింటి చోట ఏంటంటే మనకు నాన్ వెజ్ అంటే ఇక్కడ మనకు క్రిల్ ఆయిల్ అనే ప్రొడక్ట్ ఉంది. దాన్ని తయారు చేయడం కోసం ఒక రొయ్య జాతి నుంచి తయారు చేస్తారు. అంటే అది నాన్ వెజ్. అంటే కొంతమంది ముస్లిమ్స్ కానీ కొంతమంది ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లాంటివి వాడాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే అది హలాల్ చేశారా లేదా అని చెప్పేసి అని. అందుకొరకని మన దగ్గర హలాల్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ లోపల ఒక దగ్గర ప్రొడక్ట్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు దీన్ని చూసి వాళ్ళు నన్ను అడిగారు, ఇలా ఉంటుంది కదా మేము వాడము ఇవి అని చెప్పేసి అని. అప్పుడు నాకు డౌట్ వచ్చి నాకు ఏం సార్ ఇలా ప్రాబ్లం అని చెప్పి నేను బాలాజీ సార్ని అడగడం జరిగింది. సార్ మనకు హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అసలు అట్లాంటిది ఏం భయం ఉండదు, వాడుకోవచ్చు అని. అప్పుడు ఆ సర్టిఫికేట్ ఒక్కటి నాకు తీసి ఇచ్చారు. నేను వాళ్ళకి వెళ్ళి చూపించి మన ప్రొడక్ట్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది. అట్లా మనకు అన్ని రకాల సర్టిఫికేట్స్ అనేది ఇందు లోపల ఉంటున్నాయి అన్నమాట. అయితే దీన్ని కణపోషణ విధానం ద్వారా ఎలా తగ్గిస్తారు ఏంటని, మన బాడీ అనేది దాదాపుగా మన బాడీ అనేది తయారు చేయడం మనకు ఎలా తయారవుతుందంటే దాదాపుగా మన బాడీ లోపల 63 ట్రిలియన్ కణాలు అంటే 63 ట్రిలియన్ కణాలతోన మన బాడీ అనేది నిర్మితమవుతుంది. అంటే ఇక్కడ ఈ కణాలు కనుక ఏదైనా ఇన్బ్యాలెన్స్ అయినా కణాల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడే మనకు అనేది మనం అనారోగ్య పాలన పడుతుంటాము. దీన్ని తగ్గించుకోవాలంటే ఏంటంటే బయట మెడిసిన్ ఏంటంటే అది పారాసిటికల్ అంటే కెమికల్ తో తయారు చేస్తున్నాం కాబట్టి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నవి. మనది ఏంటంటే ఓన్లీ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ తోనే మనకు తగ్గించడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న మనకు దాని లోపల సెల్స్ అంటే ఫస్ట్ మన కణాలు, మన బాడీ లోపల కణాలు అనేది యాక్టివేట్ గా ఉన్నాయంటే టిష్యూస్ కూడా యాక్టివేట్ గా ఉంటుంది. టిష్యూతో ఫామ్ అయ్యేటివి ఏంటంటే ఆర్గాన్స్, ఇంటర్నల్ గా ఉండే ఆర్గాన్స్ అన్ని మనకు యాక్టివేట్ గా ఉంటున్నాయి. ఆర్గాన్స్ యాక్టివేట్ గా ఉన్నాయంటే మన బాడీ ఆటోమేటిక్ గా యాక్టివేట్ గా ఉంటుంది. అంటే మన బాడీ లోపల సెల్స్ అనేటివి వీక్ గా ఉంటే గిట మన బాడీ మొత్తం వీక్ గా ఉంటుంది. అప్పుడే మనల్ని ఏమంటారు అంటే వీక్ ఇమ్యూనిటీ పవర్ అంటారు. అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉన్నట్టు. అదే కనుక సెల్స్ కనుక స్ట్రాంగ్ అయితే కణాలు కనుక స్ట్రాంగ్ అయినాయంటే మన బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంటే ఈ రోజున కొన్ని చిన్న చిన్న డిసీజ్ అనేటివి ఇమ్యూనిటీ పవర్ కనుక బాగా ఉన్న వాళ్ళకి ఎలాంటి మందులు కానీ ఎలాంటి ఏవి మనం వాడకపోయినా కానీ ఆటోమేటిక్ గా మనకు అవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే మన బాడీ అనేది అంత ఫ్లెక్సిబిలిటీ గా ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న కణాలు కనుక స్ట్రాంగ్ గా ఉన్నాయంటే మనకు వచ్చే ఎలాంటి జబ్బులను కానీ అంటే చిన్న చిన్న జబ్బులు వచ్చే ప్రాబ్లమ్స్ వాటిని ఆటోమేటిక్ గా తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి కణాలతో ఉన్న మన బాడీ తయారైంది కాబట్టి కణాలు యాక్టివేట్ గా ఉండాలి. అందుకే మన ప్రొడక్ట్ ఎక్కడైనా మనం ఇస్తున్నామంటే గిట్ట టైం పడుతుంది. చాలా మంది ఏంటంటే మనకు వెంటనే రిజల్ట్ కావాలని కొంతమంది కోరుకుంటుంటారు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే కణాలను యాక్టివేట్ చేసి ఆ కణాలే మన బాడీలో ఏ ప్రాబ్లం క్రియేట్ చేశావో దాన్ని తగ్గించే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్ జరగడానికి కొంత టైం తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీనే మన ప్రాబ్లం ని తగ్గిస్తుంది అన్నమాట. బయట మెడిసిన్ అనుకోండి, ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ వరకే తీసేస్తుంది, కానీ మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఒక చెట్టు ఉంది అనుకోండి, మనకి ఏదైనా ఒక చెట్టు కానీ ఏదైనా మనకు అడ్డుగా ఉంటే దాన్ని తీసేయాలంటే ఏంది, వేర్లతో సహా పూర్తిగా తీసేయాలి. కొంచెం టైం పట్టినా కానీ పూర్తిగా తీసేసామంటే అది మనకు అక్కడ అడ్డు లేకుండా ఉంటుంది. అలా కాకుండా కొమ్మలు కానీ దాని సగభాగం కానీ మనం తీసేసామంటే దాని నుంచి మళ్ళీ కొత్త వృక్షం అనేది మొదలవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, ప్రాబ్లం అనేది ఎప్పటికీ సాల్వ్ అవ్వదు, ప్రాబ్లం అనేది మనకు నెరవేరదు. అట్లాగే మన బాడీలో ఉండే ప్రాబ్లాన్ని తగ్గించుకోవాలంటే ముందు కణాలను యాక్టివేట్ చేసుకోవాలి. అలాంటి దాంతో మనకు వచ్చిందే ఇది కణపోషణ విధానం, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అన్నమాట. కణపోషణ విధానం దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. తర్వాత మనకు బాడీ లోపల ఇక్కడ ఇమ్యూనిటీ బూస్ట్ లో కొన్ని ప్రొడక్ట్ ఉన్నాయి. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని అడిగే క్వశ్చన్లు ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఎలా తయారు చేశారు. మనం వెళ్ళంగానే కొంతమంది మన ప్రొడక్ట్ గురించి చెప్తుంటాం. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అంటే సరే ఈ ప్రొడక్ట్ ఇలా చెప్తున్నారు కదా, ఇది ఎలా తయారు చేశారు, దేంతో తయారు చేశారు అనే క్వశ్చన్స్ వస్తాయి. నాకైతే వచ్చాయి. అందుకొరకనే మనం ఇందులోపల ప్రతి ఒక్క ప్రొడక్ట్ మినిమం నాలెడ్జ్ అని మనకు ఉండాలి. అంటే ఈ ప్రొడక్ట్ ఎలా తయారు చేస్తారు, దీన్ని ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఈ 3 విషయాలనే మనకు కంపల్సరీగా మనం తెలుసుకొని ఉండాలి. అంటే అక్కడ ఎదుటి వ్యక్తి క్వశ్చన్ మనల్ని వేసేదానికంటే మనమే క్వశ్చన్ వేసి మనమే ఆన్సర్ చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన దగ్గర ఆన్సర్ అనేది కాకుండా క్వశ్చన్ తోనే ఆన్సర్ వాళ్ళ నుంచి తెప్పించగలగాలి. అంటే మన ప్రొడక్ట్ ఎందుకు వాడాలి, దీన్ని ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా వాడాలి, ఇవి మనం మొత్తం క్లియరెన్స్ ఇచ్చామంటే గిట మళ్ళీ మనల్ని వాళ్ళు
రివర్స్ క్వశ్చన్ అనేది వేయడం జరగదు. కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఇమ్యూనిటీ బూస్ట్ లో ఉండే మనకు మెయిన్ ఇంపార్టెంట్ 5 రకాలు ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటంటే స్పిరులినా, తర్వాత వచ్చేసి నోని, కొలెస్ట్రామ్, అలోవెరా, ఆమ్లా. స్పిరులినా ఫస్ట్ మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే స్పిరులినా. ఈ స్పిరులినా ప్రొడక్ట్ అనేది ఒక చిన్న నీటి మొక్క, అంటే మనకు చూడడానికి ఎలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇది సముద్ర అడుగు భాగం లోపల ఉంటూ నాచు రూపంలో ఉంటుంది. ఆకుపచ్చగా ఉండే నాచు రూపంలో ఇది సముద్రం యొక్క అడుగు భాగంలో దొరుకుతుంది అనమాట. దీన్ని తీసుకొచ్చి మనకు కావాల్సిన పదార్థంగా తయారు చేసి దాన్ని ప్రాసెస్ లోపల తయారు చేసి దాన్ని క్యాప్సిల్ ఫార్మేషన్ లో మనకు పెడుతున్నారు. మనకు కొన్ని ప్రొడక్ట్ అనేది కొన్ని క్యాప్సిల్ లో పొడి ఉంటుంది, కొన్ని పొడి అనే క్యాప్సిల్ లో ఉంటుంది, కొన్ని లిక్విడ్ లో ఉంటుంది. క్యాప్సిల్స్ ఫార్మేషన్ లో ఎందుకు తయారు చేస్తారంటే మనకు ప్రతి రోజు ఒక పూటలో ఎంత డోస్ తీసుకోవాలి అనేది ఆ డోస్ ప్రకారం కొన్ని పొడి కాబట్టి క్యాప్సిల్ లో ఉంటాయి, కొన్ని లిక్విడ్ కూడా మనం డైరెక్ట్ తీసుకోలేము కాబట్టి క్యాప్సిల్ ఫార్మేషన్ లోపల మనకు ఇవి దొరుకుతున్నాయి అనమాట. ఈ యొక్క స్పిరులినా అనేది భూమి పైన దొరికే అన్ని రకాల ప్రొడక్ట్ లో ఒక శక్తివంతమైన ఆహారం. ఇది మనకు 1 గ్రామ్ స్పిరులినా మనం తీసుకున్నామంటే ఇక్కడ మనకు ఒక క్యాప్సిల్ 1 గ్రామ్ ఉంటుంది. 1 గ్రామ్ అంటే ఒక క్యాప్సిల్ మనం తీసుకున్నామంటే 1 కేజీ ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ మనం తిన్న దాంతో సమానం. అంటే 1 కేజీ మనం ఫ్రూట్స్ తింటే ఎంత మనకు శక్తి వస్తుందో, ఎన్ని రకాల పోషకాలు వస్తున్నాయో, ఒక స్పిరులినా 1 క్యాప్సిల్ తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు వస్తున్నాయి. ఇంకా దీన్ని మనకి ఏం చెప్పారంటే 1000 కేజీల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా నాన్ వెజ్ కానీ ఏవైనా అన్ని కలిపి తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందో 1 కేజీ స్పిరులినాలో అంత ఎనర్జీ అనే ఉంటుంది. ఈ స్పిరులినా లోపల మనకు 18 రకాల విటమిన్లు ఉంటాయి. అంటే మనకు ఇది విటమిన్ డెఫిషియన్సీ కనుక మనకు ఉందా, మనం ఏంటంటే అన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకోలేము ఒకే రోజు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్ లో మీకు కనబడుతుంది కదా, దాదాపుగా మీకు ఇక్కడ మనకు 22 రకాల ప్రొడక్ట్ ఉన్నాయి, 22 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అంటే 1 క్యాప్సిల్ తీసుకోవడం వల్ల ఈ 22 రకాల ఐటమ్స్ ఇక్కడ మీకు గ్రామ్స్ లో ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ తింటే మనకు ఎన్ని రకాల పోషకాలు అందుతాయో 1 స్పిరులినా వేసుకోవడం వల్ల అంత మనకు పోషకాలు అందుతాయి. అంటే స్పిరులినా అనేది మనకు ఒక సూపర్ ఫుడ్. ఇదొక్కటి కనుక మనం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మనం తీసుకున్నామంటే మనం తీసుకునే ఫుడ్ లో ఏ రకమైన విటమిన్ డెఫిషియన్సీ కనుక మనకు వస్తుందంటే ఇది 1 క్యాప్సిల్ తీసుకోవడం వల్ల ఆ విటమిన్ డెఫిషియన్సీ మనకు ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఎలా వాడుకోవాలి అంటే మార్నింగ్ ఒకటి తిన్న తర్వాత, రాత్రి ఒకటి తిన్న తర్వాత వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ యొక్క స్పిరులినాను వాడుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ చూడండి. ఇక్కడ స్పిరులినా లోపల మీకు అంటే 1 గ్రామ్ మనం తీసుకున్నామంటే 1 కేజీ పండ్లు మనం తీసుకున్నట్టే అని చెప్పి మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ లోపల కనుక మీరు చదివితే మన స్పిరులినా గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. దీన్ని చూడండి, ఇక్కడ స్పేస్కి వెళ్ళే వాళ్ళు అంటే స్పేస్కి వెళ్ళే వాళ్ళకి అక్కడ మనకు ఫుడ్ మనం డైరెక్ట్ ఫుడ్ తీసుకోలేరు కాబట్టి మన స్పిరులినాని వాళ్ళు అక్కడ ఉండే ఎలా అయితే మనకు వాళ్ళకు లిక్విడ్ ఫార్మేషన్ కానీ లేకుంటే మన పొడి ఫార్మేషన్ ఎలా అయితే వాళ్ళకి అక్కడ మనకు వీలుగా ఉంటుందో అలా దీన్ని స్పేస్కి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే 1 క్యాప్సిల్ వాళ్ళు తీసుకున్నారంటే గిట్ట వాళ్ళ బాడీకి కావాల్సిన 18 రకాల విటమిన్లు అన్ని రకాల అంటే విటమిన్లు కానీ మినరల్స్ కానీ అన్ని అందుతాయి కాబట్టి స్పేస్కి వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్, నెక్స్ట్ నోని అండి. ఈ నోని అనేది మనకు నోని అనే ఒక పండు ద్వారా తయారు చేస్తారు. నోని అనే ఒక ఫ్రూట్ ద్వారా దీన్ని మనకు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ నోని యొక్క యూజెస్ ఏంటంటే మనకు మన బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క సెల్స్ ని యాక్టివేట్ చేసి ఆ యొక్క ఇంటర్నల్ గా ఉండే ఆర్గాన్స్ అన్నింటిని మనకు యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఎందుకంటే మనం బయట మనకు ఎక్స్టర్నల్ గా ఉండే ఆర్గాన్స్ ని మనం స్నానం చేసి క్లీన్ చేసుకుంటాం, కానీ ఇంటర్నల్ గా ఉండే ఆర్గాన్స్ ని క్లీన్ చేసుకోలేము. కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరిని మనం వాడించవచ్చు. దీనికి నోని అనే పేరు కూడా మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సార్ దీనికి నోని అని నేమ్ పెట్టారన్నమాట. నోని అంటే NO, నో అంటే నో ఆపరేషన్, NI నో ఇంజెక్షన్. ఇది కనుక వాడుతున్న వాళ్ళు రెగ్యులర్ కనుక వాడుకుంటూ ఉంటే గిట వాళ్ళకి ఎలాంటి ఆపరేషన్స్ కానీ ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ అసలు ఏవి మనకు అవసరం ఉండవు. ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివేట్ ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివేట్ ఉండడం వల్ల బాడీ మొత్తం అనేది యాక్టివేట్ గా ఉంటుంది. ఎలాంటి రోగాలు రావు. అంటే ఆపరేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మనకు ఏవి అవసరం ఉండదు.
ఇది వాడుకునే విధానం, దీనికి అంటు రోగాలు కానీ రాకుండా కాపాడుతుంది. తర్వాత ఇందులోపల అనేక ఔషధ గుణాలు అనేటివి ఉంటాయి. ఇది మనం వాడుకునే విధానం ఎలా అంటే పరగడుపున, ఇది ఒక నూనె ప్రొడక్ట్ మాత్రం పరగడుపున మనం తినడానికి ఒక గంట ముందు, మన ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే మార్నింగ్ ఒకటి, వాళ్ళ స్టార్టింగ్ లోపల 2 పూట్ల వాడుకోవచ్చు. రాత్రి వాడుకునే వాళ్ళకు అయితే మాత్రం తినడానికి ఒక గంట ముందు వాడుకోవాలి దీన్ని. ఇది వాడిన తర్వాత గంట ఆగిన తర్వాత మనం ఏదైనా తినొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ కొలెస్ట్రాల్ అండి. ఈ కొలెస్ట్రాల్ ప్రొడక్ట్ కూడా మనకు ఆవు ముర్రు పాలు అంటారు. అంటే ఆవు అనేది మనకు దూడ పుట్టిన 6 hours బిఫోర్, అంటే 6 గంటల లోపు వచ్చే పాలు జున్ను పాలు అని కూడా అంటుంటారు. ఆ పాలతో తయారు చేసే ప్రొడక్ట్ ఇది. అంటే చూడండి, ఆ జున్ను పాలలో మనకు అనేక రకాల పోషకాలు ఉంటాయి. అంటే ఇది దాంతో తయారు చేస్తారు కాబట్టి దీన్ని మనం వాడుకోవడం వల్ల మన బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. మనం ఒకసారి కనుక ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నాం అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, తర్వాత వచ్చేసి మనకు అలర్జీస్ కానీ, మన బాడీలో ఉండే టాక్సిన్స్ కానీ ఏ ఉన్నా కానీ మనకు రిమూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మనం దీన్ని వాడుకోవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు కనుక దీన్ని మింగలేని సమయం లోపల ఆ క్యాప్సిల్ ను ఓపెన్ చేసి అందులో పొడి ఉంటుంది, అది జస్ట్ కొంత వాటర్ లోపల కానీ మిల్క్ లో కానీ కలిపేసి మనం తాపేమంటే గిట చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కనుక డెవలప్ చేసామంటే గిట పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చాలా హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా ఏంటంటే తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడుకోవాలి. కనుక ఇమ్యూనిటీ పవర్ కి ఎంతో బాగా ఉపయోగపడే ప్రొడక్ట్ ఇది. మా ఇంట్లో మా పిల్లలకైతే ఈ ప్రొడక్ట్ ను కరోనా టైంలోనే వాడిచ్చాము. ఇప్పుడు కూడా మా పిల్లలు దీన్ని వాడుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఈ కరోనా దగ్గర నుంచి ఇప్పటిదాకా మా పిల్లల్ని ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా మేము తీసుకెళ్ళలేదు. దానికి మెయిన్ కారణం ఏం చెప్తానంటే నేను మన దగ్గర ఉన్న ఇనిగో ప్రోటీన్ పౌడరు, ఈ యొక్క కొలెస్ట్రాల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అలోవెరా. ఈ అలోవెరా ప్రొడక్ట్ అనేది మనకు మంచి కలబంద, మనకు కలబంద లోపల చాలా రకాలు ఉంటాయి. వాటి లోపల మంచి కలబంద నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది వాడుకోవడం వల్ల మన బాడీలో ఉండే వేడి ఎక్కువగా ఏంటంటే లేడీస్ కి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి ఎక్కువగా వేడి ఉంటుంది, అలాగే మగవాళ్ళు కూడా ఉంటుంది కొంతమందికి. కాబట్టి ఇది వాడుకోవడం వల్ల మనకు మన బాడీలో ఉన్న వేడి తగ్గించుకోవచ్చు. దాంతో పాటు ఏవైనా గ్యాస్ ట్రబుల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గుతుంది. తర్వాత మనం ఎలాంటి ఆహారం తిన్నా, ఏం తిన్నా కానీ ఒక అలోవెరా క్యాప్సూల్ కనుక వేసుకున్నామంటే గిట్ట ఆ ఫుడ్ మొత్తాన్ని డైజెషన్ చేస్తుంది. దీనికి అంతటి గుణం ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మనకు ఆమ్లా ప్రొడక్ట్ అనేది పెద్ద ఊసిరితో తయారు చేస్తారండి. ఇందులోపల మనకు సి విటమిన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. మెయిన్ గా పెద్ద ఊసిరి లోపల మనకు విటమిన్ సి అనే ఉంటుంది. చాలా మంది ఏంటంటే పెద్ద ఊసిరి తీసుకొని వాడచ్చు అనుకుంటారు, కానీ మనం అది రెగ్యులర్ గా వాడుకోవడానికి మనకు సాధ్యం కాదు. ఇక్కడ మనకి ఒక క్యాప్సూల్ కాబట్టి మనం భోజనం తిన్నామంటే జస్ట్ ఒక క్యాప్సూల్ తీసేసుకొని వేసుకున్నామంటే గిట మన బాడీ లోపల సి విటమిన్ డిఫిషియన్సీ ఏదైనా ఉన్నా కానీ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఈ 2 రకాల ప్రొడక్ట్ కూడా మనకు తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా మీకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అని కనుక ఎవరైనా అంటున్నారంటే చాలా వరకు ఈ రోజున ఏంటంటే అన్ని కెమికల్ రకాలైన ప్రొడక్ట్ తిండి వాడడం వల్ల చాలా మందికి ప్రతి ఒక్క ఇంటిలో కనీసం ఎవరికో ఒకటి ఖచ్చితంగా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాంటి ప్రాబ్లం తగ్గించాలంటే గిట్ట ఖచ్చితంగా ఈ అలోవెరా, ఆమ్లా, నోని ఈ 3 రకాలు కనుక ఇచ్చారంటే గిట్ట వాళ్ళ యొక్క గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లాన్ని నయం చేయొచ్చు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం తగ్గిందంటే గిట్ట వాళ్ళకి ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవన్నీ కూడా తగ్గించుకోవడానికి ఈ ప్రొడక్ట్ అనేది ఎంతో మనకు ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ కార్డియో కేర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇవి. ఎందుకంటే ఒకప్పుడు మనకు గుండె జబ్బులు అనేటివి ఎక్కడో రేర్ గా వినేవాళ్ళం, కానీ ఇప్పుడుంటున్న జనరేషన్ లోపల, ఇప్పుడుంటున్న ఈ యొక్క వాతావరణం లోపల, వాతావరణంలో వచ్చిన మార్పులు కానీ, తర్వాత మనం తినే ఫుడ్లో వచ్చిన మార్పులు కావచ్చు, నూనెల్లో వచ్చిన మార్పులు కావచ్చు, ఎవరికంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అనేది గుండె జబ్బులు రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ని రాకుండా ఫర్దర్ గా మనకు ప్రాబ్లమ్స్ రాకుండా వాడుకోవాల్సిన ప్రొడక్ట్ అనేది దీంట్ లోపల మెయిన్ గా ఏంటంటే కోఎంజిమ్ Q10, తర్వాత వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత వచ్చేసి మనకు ఎల్ఆర్జినైన్. ఈ 3 రకాల ప్రొడక్ట్ అనేది మనకు
గుండె జబ్బులని రాకుండా మనం దీన్ని నివారించుకోవడానికి ఈ 3 రకాల ప్రొడక్ట్ వాడుకుంటారు. దీని లోపల ముఖ్యంగా వచ్చేసి మనకు ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతోనే తయారు చేస్తుంటారు. ఈ మధ్య చాలా ఇండ్లలో కూడా అవిసె గింజలు తెచ్చేసుకొని వాటిని వేడి చేసుకొని పొడి తీసుకొని దాంట్లో అది వాడుకోవడం అనేది చాలా ఇండ్లలో మనం చూసే ఉంటాము. వాటి వల్ల ఉపయోగం ఏంటంటే మన బాడీ లోపల ఏదో ఒక మంచి జరుగుతుందని చెప్పేసి మాత్రం వాళ్ళకి తెలుసు. కానీ దీనివల్ల ఎంత ఉపయోగం అంటే మనకు బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని మనం ఏ ఫుడ్ ఏం తీసుకున్నా కానీ మన బాడీ లోపల మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ 2 అనేది ఫామ్ అవుతుంటాయి. కానీ చెడు కొలెస్ట్రాల్ వల్ల మనకు 3 రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే అది హార్ట్ ప్రాబ్లం కావచ్చు, పెరాలసిస్ పక్షవాతం కానీ, తర్వాత వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్. ఈ 3 టైప్ ఆఫ్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంటది. ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ లోపల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాబ్లమేటిక్ అవుతుంది. అది ప్రాబ్లమేటిక్ అవడం వల్ల ఈ 3 టైప్ ఆఫ్ డిసీజ్ అనేది వస్తాయి. ఇవి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే డిసీజ్. కాబట్టి ముందుగా ఇవి రాకుండా మన బ్లడ్ అనేది పల్చగా ఉండాలి, ఫ్రీగా మనకు నర్వ్స్ లో మనకు మూవ్ అవుతూ ఉండాలి. అలా అవ్వాలంటే ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వాడుకునే ఒక మంచి ప్రొడక్ట్ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ అన్నమాట. ఇందులోపల omega-3, omega-6 అనే విటమిన్స్ మనకు పుష్కలంగా ఇందులోపల ఉంటాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే బ్లడ్ అనేది చిక్కబడకుండా మనకు ఎలా మనకు మూవ్ అవ్వాలనేది ఆ రకంగా వీటిని తయారు చేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని వాడుకోవడం అనేది ప్రతి ఒక్కరు చాలా మంచి ప్రొడక్ట్ అనమాట ఫ్లాక్స్ ఆయిల్ అనేది. ఇది ఎలా అంటే మనకు తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, రాత్రి తిన్న తర్వాత ఒకటి, అంటే ఉదయం ఒకటి రాత్రి ఒకటి దీన్ని డోస్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట. దాని తర్వాత మనకు నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి కోఎంజైమ్ Q10. ఇది వాడుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ పిక్చర్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇది వాడడం వల్ల మనకి ఏంటంటే గుండె సంబంధమైన కండరాలని బలంగా చేస్తుందన్నమాట. ఇది వాడుకోవడం వల్ల మన యొక్క గుండె కండరాలు ఎవరికైనా గుండె కండరాలు కనుక కొంచెం వీక్ గా ఉంటాయంటే ఇట వాళ్ళకు చిన్న విషయాలుగా వాళ్ళకు దడలా వస్తుంటది అనమాట. అంటే ఇక్కడ మనకు ఆ గుండె కండరాలని బలంగా చేస్తుంది. అలా చేయడం వల్ల మనకి ఏమంటే గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది అనమాట. అంటే గుండె అనేది స్లోగా కొట్టుకోవడం ఉన్న వాళ్ళకు కూడా ఇది పనితీరు మెరుగుపడి మనకు స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట. ఇది కూడా ఎలా వాడుకుంటామంటే ఉదయం ఒకటి తిన్న తర్వాత రాత్రి ఒకటి దీన్ని వాడుకోవాలి. అట్లాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటంటే ఇక్కడ L-arginine ప్రొడక్ట్ అనేది మనకు పొడి రూపంలో ఉంటుంది. ఇది వాడుకోవడం వల్ల మనకి ఏంటంటే పక్షవాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ 3 రకాలు వాడుకుంటుంటే మనకు పక్షవాత ప్రాబ్లాన్ని తగ్గిస్తుంది. ఈ L-arginine వాడడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ గా మన బాడీ లోపల ఆ యొక్క చెడు కొలెస్ట్రాల్ ఉండడం వల్ల దాన్ని రక్తం అనేది మనకు మందం అవుతుంది అన్నమాట. దానివల్ల మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఆ అడ్డంకిని తొలగించి మనకు ఫ్రీనెస్ అనేది వస్తుంది అన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే పక్షవాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తగ్గించుకోవచ్చు. ఈ యొక్క L-arginine అనే పొడిని మనకు రాత్రిపూట అనమాట వేడి వాటర్ లో ఒక ప్యాకెట్ అనేది కలుపుకొని తాగితే మనకు ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఇవి అంటే ఈ 3 రకాలు అంటే మన గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇట ఫ్లాక్స్ ఆయిల్, కోఎంజైమ్ Q10, తర్వాత L-arginine ఈ 3 రకాల ప్రొడక్ట్ మనం వాడుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఫిట్నెస్ డైట్. అంటే మనం ఈ రోజున మనకు ఫిట్నెస్ అంటే మనకు మన యొక్క బాడీ అనేది ఫిట్ గా ఉంచుకోవడానికి. అంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది చూడడానికి ఏమన్నా చాలా మనకు లావుగా ఉండడం అట్లాంటి కనిపిస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర శక్తి అనేది ఉండదు అనమాట. మన బాడీకి ఏం కావాలంటే మనం ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. దానికోసం మనకు 3 రకాల ప్రొడక్ట్ ఉన్నాయి ఇక్కడ. వెస్లిమ్ క్యాప్సిల్స్, తర్వాత వెస్లిమ్ టీ, ఆ తర్వాత వచ్చేసి మనకు వెస్లిమ్ షేక్ అన్నమాట. ఈ 3 రకాలు అనేది ఫిట్నెస్ డైట్ లో మనం వాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫిట్నెస్ డైట్ లోపల మనకు ప్రొడక్ట్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వెస్లిమ్ క్యాప్సిల్స్ అన్నమాట. వెస్లిమ్ క్యాప్సిల్స్ ఈ యొక్క వెస్లిమ్ క్యాప్సిల్స్ అనేది మనకు 4 రకాల హెర్బల్ పదార్థాలతోన కలిపి తయారు చేస్తారు. 4 రకాల హెర్బల్ పదార్థాలతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది పోషకాల విషయం లోపల రాజీ పడకుండా ఆకలిని తగ్గించి మనకు
కావలసిన పోషకాలను మాత్రం అందిస్తుంది. అంటే ఇది వాడుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే మనం ఎంత తినాలో అంత మాత్రమే మనం తినగలుగుతాం, ఎక్కువ అనేది మనం తినలేము. తర్వాత మన యొక్క జీర్ణ శక్తిని కూడా, అంటే మనం ఏదైనా తీసుకున్నా కానీ దాన్ని వెంటనే డైజెషన్ అవ్వడానికి, అంటే జీర్ణ శక్తిని మెరుగుపరచడం కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. అట్లాగే మనకు ఇది వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే శక్తిని, బలాన్ని, అట్లా తర్వాత దృఢత్వాన్ని మనకు పెంచుతుంది అనమాట ఇది వాడుకోవడం వల్ల. ఇది అనేది మనకు రోజుకు 2 పరగడుపున వేసుకోవాలి. మరి పొద్దున మనకు నూనె ఎలా అయితే మనం చెప్తున్నామో అట్లాగే ఈ యొక్క వెస్లిన్ క్యాప్సూల్స్ కూడా పరగడుపున మనం వాడుకోవాలన్నమాట. ఇది వాడడం వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఆఫ్టర్నూన్ తినేటప్పుడు మన బాడీకి ఎంత కావాలో అంతే తినేటట్టుగా మనకి ఇది చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు వెస్లిన్ షేక్ అనేది మనకు దీని లోపల ఇది రాత్రిపూట మాత్రం మనం తినే ఫుడ్కి బదులుగా, అంటే మనం ఇది వాడుతున్నప్పుడు ఏమైందంటే ఫుడ్కు బదులుగా మెయిన్ గా ఈ ప్రొడక్ట్ అనేది బరువు తగ్గించుకోవడానికి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనం మెయింటెనెన్స్ అన్నమాట, అంటే మనకు వెయిట్ మెయింటెనెన్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మన బరువుని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కరెక్ట్ వేలో కనుక మనం వాడుకుంటే గిట బరువును కూడా తగ్గించుకోవచ్చు అనమాట. మన ప్రొడక్ట్ కనుక వాడామంటే గిట కరెక్ట్ వేలో ఒకసారి బరువు తగ్గినామంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అనేది ఉండదన్నమాట. ఇది అధిక మనకు నాణ్యమైన ప్రోటీన్స్ ఇందు లోపల మనకు ఉంటాయి. దాంతో పాటు ఫైబర్లు కూడా కలిసి ఉంటాయి. ఇది ఉండడం వల్ల మనకి ఏమైందంటే ఇది తాగిన వెంటనే మనకు కడుపు నిండినట్టుగా అవుతుంది. దీనివల్ల మనం ఏంటంటే ఎక్స్ట్రా వేరే ఏమి తినాలని కూడా మనకు అనిపించదు. దాంతో పాటు జంక్ ఫుడ్ కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, జంక్ ఫుడ్ బాగా తినాలని. అలాంటి యొక్క కోరికను కూడా ఇది తగ్గిస్తుంది. అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు ప్రాబ్లమేటిక్ అవుతుంది, కొన్ని రకాలైన ఇబ్బందులు కలుగుతాయి. అంటే అసలు మనకు ఆ ఫుడ్ మీదకి ఇష్టానే లేకుండా చేస్తుంది అన్నమాట. అంటే దీనివల్ల మనకు అట్లాంటి బెనిఫిట్ కలుగుతుంది. ఈ యొక్క వెస్లిన్ షేక్ అనేది ఎవ్రీ టైం, అంటే 2 times కానీ లేకుంటే నైట్ టైం అనేది ఒక 200 ml గ్లాస్ లోపల మనం దీన్ని చల్లటి నీళ్లు కానీ ఏదైనా దానిలో మనం కలుపుకొని మనం తాగినామంటే గిట మనకు రాత్రిపూట తినడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలు ఏవైతే అవసరం ఉంటాయో అలాంటి పోషకాలను ఇది అందిస్తుంది అనమాట. కాబట్టి మన రాత్రిపూట ఇది మనం తీసుకున్నామంటే గిట మళ్ళీ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత వచ్చేసి మనకు వెస్లిన్ టీ. ఈ యొక్క వెస్లిన్ టీ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ మనం ఒక గ్లాసులో మనం తీసుకొని దీన్ని వేడి వాటర్లో సేమ్ మన టీ ఎలా తీసుకుంటాం అట్లా, అంటే వాటర్ని వేడి చేసుకొని అందులో ఆల్రెడీ ఒక స్పూన్ ఉంటుంది, ఒక స్పూన్ వేసుకొని మనం దీన్ని తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఇది కూడా ఏంటంటే మనకు ఉపయోగపడిన కొలెస్ట్రాల్ ఏదో ఉంటుందో దాన్ని కొవ్వుని కరిగించడం లోపల చాలా సహాయపడుతుంది. దాంతో పాటు మన యొక్క బరువును అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నమాట. దాంతో పాటు మెటబాలిజం ఇది మెరుగుపరచడం లోపల సహాయపడుతుంది. తర్వాత శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి కూడా ఈ యొక్క వెస్లిన్ టీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మన ప్రొడక్ట్ మనకి ఇక్కడ వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనమాట. ఇది వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ కూడా మన యొక్క బరువుని సులభంగా నియంత్రించడం లోపల ఇది ఎంతో సహాయపడుతుంది అనమాట. దాంతో పాటు మనల్ని ఇది కనుక వాడుకోవడం వల్ల మనం రోజంతా మనకేంటంటే మానసికంగా ఇబ్బంది లేకుండా చాలా చురుకుగా, చలాకీగా, చాలా హ్యాపీగా మన యొక్క పనులు మనం చేసుకోవడానికి మన బాడీని రెడీ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మనం ఏదైనా అంటే టేస్ట్ కొన్ని రకాల ప్రొడక్ట్స్ టేస్ట్గా ఉంటుంటాయి, అలాంటి వాటిని వాడుకోవాలని కొంతమంది ఇష్టపడుతుంటారు. అంటే అలా రుచికి సంబంధించిన అడ్డంకుల్ని కూడా ఇది తొలగిస్తుంది. వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీకి మనం ఏం తినాలో అదే తింటాము, ఎంత తినాలో అంతే తింటాము అనమాట. అంటే మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఎన్ని కావాలో అన్నీ మనం అనేది అందించడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే మన బాడీ అనేది ఫిట్నెస్ గా మనం కాపాడుకుంటూ మనం ఫిట్నెస్ గా ఉన్నామంటే గిట ఎలాంటి రోగాలు అనేది మన దరికి రావు. ఒకవేళ ఏదైనా మనకు సీజనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అవి తగ్గిపోతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోటీన్ పౌడర్. ఇక్కడ ప్రోటీన్స్ అనేది మన చాలా మంది ఏమంటే ఫిట్నెస్ డైట్ లోపల ఈ ప్రొడక్ట్ అనేది ఎంతో సహాయపడుతుంది. దాంతోపాటు చాలా మంది లేడీస్ లో ఏమైందంటే ఈ యొక్క ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకు ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ అనేది వస్తున్నాయి. కాబట్టి దానివల్ల ఏమైంది అంటే వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది బాగా ఏర్పడుతుంది అన్నమాట.
దీనివల్ల వాళ్ళకు కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి కనుక మనం ప్రోటీన్ పౌడర్ కనుక మనం సజెషన్ చేసి మనకు ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ కనుక వాడిస్తే ఇట ఆ ప్రాబ్లమ్స్ ని నివారించవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇది క్రీడాకారులకి అంటే మనకు స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళకి మాత్రం ఈ ప్రొడక్ట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కండరాలు అనేది బాగా బలంగా ఉండాలన్నమాట. వాళ్ళకి కనుక కండరాలని బలంగా చేయడం లోపల ఈ ప్రొడక్ట్ అనేది ఎంతో సహాయపడుతుంది అన్నమాట. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ జాయింట్స్ బోన్స్ హెల్త్. మనం ఈ రోజున ఎంతో వయసు వచ్చినా కానీ మన బాడీ లోపల కనుక బోన్స్ ప్రాబ్లం కనుక వస్తే అది మోకాళ్ళ దగ్గర కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు. ఈ రెండు కనుక కాపాడుకోలేకపోతే మోకాళ్ళని, తర్వాత మన యొక్క బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ బోన్ ని తర్వాత మోకాళ్ళని కనుక కాపాడుకోలేకపోతే ఇట మనకు ఆటోమేటిక్గా మన యొక్క ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజున మనం ఏంటంటే ఈ రెండు కాపాడుకున్నామంటే ఏది ఎంత వచ్చినా మనం నడవగలుగుతాం, నిలబడగలుగుతాం. అంటే మనం ఈ రోజున నడవగలిగి నిలబడగలుగుతున్నాం అంటే మన పనులు మనం చేసుకోగలుగుతాం. ఈ రెండు పనులు చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాళ్ళు. మనం కరెక్ట్గా నిలబడగలగాలంటే మనకు బ్యాక్ బోన్, ఈ యొక్క బ్యాక్ బోన్ మోకాళ్ళు అనమాట. వీటికి కాల్షియం కొన్ని రకాల ఇప్పుడుంటున్న మినరల్స్ లేని మినరల్ వాటర్ తాగడం వల్ల కావచ్చు, ఆ తర్వాత మనం తీసుకుంటున్న ప్రొడక్ట్ లోపల కాల్షియం అనేది అంటే పుష్కలంగా లేకపోవడం వల్ల మనకి ఈ యొక్క బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. ఈ బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వాడుకోవాల్సిన ప్రొడక్ట్ ఏంటంటే కాల్షియం, గ్లూకోజమైన్, కొల్లాజిన్. ఈ 3 రకాల ప్రొడక్ట్ అనేది వాడుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే కాల్షియం. ఈ కాల్షియం అనేది జెంట్స్ వాడుకోవచ్చు, ముఖ్యంగా లేడీస్ అనే వాళ్ళు 35 ఇయర్స్ కనుక దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ అనేది వాడుకోవచ్చు. ఈ కాల్షియం లోపల మనకు మానవ శరీరం లోపల మనకు కాల్షియం అనేది చాలా ఉండాలి. తర్వాత వచ్చేసి గ్లూకోజమైన్, నెక్స్ట్ కొల్లాజిన్ ప్రొడక్ట్ అనేది మనం కాల్షియం ఒకసారి పెట్టండి సార్. కాల్షియం, గ్లూకోజమైన్. ఇక్కడ కాల్షియం అనేది మనకు మానవ శరీరం లోపల కాల్షియం అనేది శరీరం మొత్తం కలిపి 99% అనేది ఎముకలు, దంతాల్లో ఉంటుంది. 1% మాత్రం శరీరం మిగతా అవయవాల లోపల మొత్తం ఉంటుంది. అంటే మనకి ఇది కణజాలాల లోపల కానీ కండరాల లోపల ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మనకు తగ్గకుండా ఉండాలంటే కాల్షియం మనం కంపల్సరీగా మనం వాడుకోవాలి. ఇది వాడుకోవడం వల్ల మనకు దంతాలు, తర్వాత మన యొక్క ఎముకలు అనేవి చాలా దృఢంగా చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే బోలు ఎముకల వ్యాధి అనేది వస్తుంది, అది రాకుండా కాపాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ అనేది తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడుకోవాలి. గ్లూకోజమైన్ అనేది ఇది మనకు గ్లూకోజమైన్ మరియు కోండ్రోయిటిన్ అనే 2 రకాల పదార్థాల కలయిక వల్ల దీన్ని తయారు చేస్తారు గ్లూకోజమైన్ ని. ఇది మనకేదో మన బాడీలో ఉండే కార్టిలేజ్ ని ఏర్పడడానికి చేస్తారు. ఆల్రెడీ ఉన్న కార్టిలేజ్ ని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది కీళ్ళ లోపల ద్రవ పదార్థం పెంచడానికి మరియు సైనోవియన్ అనే ఒక ద్రవ పదార్థాన్ని ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఈ గ్లూకోజమైన్ కూడా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి మనకు తిన్న తర్వాత వాడుకోవాలి. ఈ గ్లూకోజమైన్ ఒక్క ప్రొడక్ట్ మాత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం దీన్ని ఇవ్వకూడదు. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ప్రొడక్ట్ అనేది ఇవ్వకూడదు అన్నమాట. మనం ఎక్కడ ఇచ్చేటప్పుడు అది ఒకటి కనుక్కొని మనం ఇవ్వాలి. తర్వాత ప్రొడక్ట్ ఏంటంటే మనకు కొల్లాజిన్. ఈ కొల్లాజిన్ కూడా మనకు మన బాడీ లోపల వాడుకోవడం వల్ల జాయింట్స్ యొక్క బలానికి, తర్వాత ఫ్లెక్సిబిలిటీకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ ఇచ్చారు చూడండి. 35 ఏజ్ అంటే ఒకప్పుడు మోకాల ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ ని బట్టి వచ్చేవి, కానీ ఇప్పుడు 35 ఇయర్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తుంది. దానికి మెయిన్ గా అనేది వాటర్ ప్రాబ్లం వలన ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నవి. రోజుకి ఇది మనకి ఏమవుతుందంటే మోకాల నొప్పులతోన డాక్టర్ను కలిసే వాళ్ళు మన ఒక ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే రోజు మన తెలుగు 2 రాష్ట్రాలు కానీ చూసుకున్నామంటే దాదాపుగా రోజుకు వచ్చేసి 200 మంది దాకా డాక్టర్ను సంప్రదిస్తున్నారు. వారి లోపల కీళ్ళ మార్పిడి చేసుకునే వాళ్ళు నెలకు వచ్చేసి 800 నుంచి 1200 మంది ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా మనకి ఏంటంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళే 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు అని ఇది మనకు సర్వేల యొక్క గణాంకాలు మనకు చెప్తున్నాయి అన్నమాట. అంటే చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 10 లక్షల మంది
ఈ యొక్క బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్, మోకాల ప్రాబ్లమ్స్ బాధితులు ఉన్నారనేది సర్వే గణాంకాలు మనకు చెప్తున్న నిజాలు. కాబట్టి ప్రతి ఇంట్లోపల మోకాల ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ ఈ యొక్క కొల్లాజిన్ అనేది రోజుకి ఒక ప్యాకెట్ అనేది వాటర్ లో కలుపుకొని తాగడం వల్ల మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు గ్లైసమిక్ హెల్త్ గురించి, వీటి లోపల మనకు మెయిన్ గా ఏంటంటే నీమ్ ప్రొడక్ట్ ఉంటుంది. ఈ నీమ్ అనేది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, దాంతో పాటు ఎట్లాంటి మనకు వాళ్ళకు చర్మ సంబంధమైన ప్రాబ్లమ్స్ కానీ, మచ్చలు కానీ, ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రొడక్ట్ నీమ్ అనే ప్రొడక్ట్ ను వాడించడం వల్ల మనకు ఆ ప్రాబ్లం నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఇది వేప శక్తివంతమైన, అంటే వేపతో తయారు చేస్తారు. ఇది మన బాడీ లోపల రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఈ యొక్క నీమ్ అనే ప్రొడక్ట్ ను కూడా తిన్న తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడుకోవడం వల్ల మన ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. మెయిన్ గా షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ప్రొడక్ట్ వాడుకున్నారంటే గిట వాళ్ళ యొక్క షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ మనకు స్టీవియా. ఈ స్టీవియా ప్రొడక్ట్ అనేది 100% మనకు స్వీట్, అంటే తీయగా ఉండే ఒక తులసి ఆకుతో తయారు చేస్తారు. ఇది చక్కెరకు బదులుగా స్టీవియాను వాడతారు అన్నమాట. అంటే మనం టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు వాటిలో చక్కెర వేసుకోకుండా ఇది మనం ఒక కప్పు లోపల ఒక టాబ్లెట్ లా ఉంటుంది. మనకు ఈ స్టీవియా వాడుకోవడం వల్ల మనకు స్వీట్ గా ఉండదు, కానీ స్వీట్ వాడుకుంటున్నాం అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇందు లోపల ఎలాంటి క్యాలరీస్ అనేది ఉండవు. ఇది కొవ్వు లేని పదార్థం కాబట్టి ఇది మెయిన్ గా షుగర్ ఉన్న వాళ్ళు కనుక వాడుకుంటే గిట్ట వాళ్ళకు చాలా బెస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డిటాక్సీ రెజువనేషన్ అనేది ఉంది అనేది ప్రొడక్ట్. ఇవి వీటి లోపల మనకు ఫైబరు, నానోడర్మా, తర్వాత డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనే 3 రకాల ప్రొడక్ట్ ఉంటాయి. ఇక్కడ మనకు మన బాడీలో అంటే మన శరీరం నుంచి టాక్సిన్స్ ని మరియు మనకు హాని కలిగించే ప్రమాదకరమైన పదార్థాలను తొలగించే ప్రక్రియను మనం ఏమంటాం అంటే డిటాక్సిఫికేషన్ అని చెప్పేసి అంటారు. అంటే మన బాడీలో ఉండే చెడు రకాలైన పదార్థాలు, తర్వాత అంటే విష పదార్థాలని బయటికి మనకు తీసేసే ప్రక్రియని మనం ఏమంటాం అంటే డిటాక్సిఫికేషన్ అని చెప్పి అంటారు. ఇలాంటి వాటి కోసం మనకు ఫుడ్ ప్యాచెస్ అనేది ఎక్కువగా వాడుకుంటారు అన్నమాట. ఇది మనకు కాళ్ళకు కానీ, అరికాళ్ళకు కానీ, చేతులకు కానీ ఈ యొక్క ఫుడ్ ప్యాచెస్ అనేది వాడుకోవడం వల్ల మన బాడీలో ఉండే విష పదార్థాలు ఈ అనేది మొత్తాన్ని బయటికి లాగేస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉండే నర్వ్స్ అన్ని యొక్క లింకులు అనేది మన యొక్క అరిచేతుల్లో ఉంటవి, తర్వాత వచ్చేసి అరికాళ్ళల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ జాయింట్లు ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి మనం ఈ ఫుడ్ ప్యాచెస్ కనుక వాడుకోవడం వల్ల రెగ్యులర్ గా అక్కడ ఉండే పదార్థాలు అంటే విష పదార్థాలు మొత్తాన్ని బయటికి లాగేస్తున్నాయి. ఇది వాడుకోవడం వల్ల మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇది కనుక మనం నైట్ మనం పెట్టుకోవడం వల్ల రాత్రి మనం రెస్ట్ లో ఉంటాం కనుక ఈ బాడీలో ఇంటర్నల్ గా ఉండే ఆర్గాన్స్ అన్ని వర్క్ చేస్తుంటాయి అనమాట. అక్కడ ఉండే విష పదార్థాలు మొత్తం అవి లాగడం వల్ల మార్నింగ్ కల్లా మనం వాటిని చూసామంటే గిట్ట రాత్రి పెట్టేటప్పుడు అవి తెల్లగా ఉంటాయి ఫుడ్ ప్యాచెస్. మార్నింగ్ కనుక చూసామంటే అవి నల్లబారిపోతాయి. దాన్ని బట్టి మన బాడీ లోపల ఎంత విషమైన పదార్థాలు టాక్సిన్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. అలా కంటిన్యూగా వాడుకోగలగాలి. అలా అవి మనకి ఎప్పుడైతే మనం పెట్టినట్టుగా తెల్లగానే ఉంటున్నాయో అప్పుడు మన బాడీ లోపల అలాంటి టాక్సిన్స్ అనేది పూర్తిగా క్లియర్ అయినాయి. అంటే బాడీ మొత్తాన్ని ఒక్కసారిగా మనకంటే ఒక సర్వీసింగ్ అనమాట. అంటే బాడీ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది అన్నమాట ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది. చాలా 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 బెస్ట్ ప్రొడక్ట్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఫైబర్. ఈ ఫైబర్ లోపల పీచు పదార్థాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ పీచు పదార్థాలు అనేది ఉండడం వల్ల మనకు మలబద్ధక సమస్యలు, ఎవరికైనా మనకు మలబద్ధక సమస్యలు కనుక ఉంటే గిట అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఫైబర్ ప్రొడక్ట్ కనుక వాడిస్తే గిట బ్రహ్మాండమైన మనకు రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు జ్ఞానోడర్మా. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి మనకు ఎంతో సహాయపడుతుంది అన్నమాట. అంటే శరీరం మొత్తాన్ని డిటాక్సిఫై చేయడం వల్ల ఇది మనకు సహాయపడుతుంది. దాంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే మనం ఏదైనా స్ట్రెస్ గా ఉన్నామంటే దాని నుంచి మనకి ఇది తగ్గిస్తుంది అనమాట. తర్వాత మన బాడీ లోపల ఉండే కణాల ఎదుగుదల కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక ఈ యొక్క జ్ఞానధర్మాన్ని కూడా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అనేది మనం తిన్న తర్వాత వాడుకోవాలి. ఫైబర్ అనేది మనం వేడి వాటర్ లోపల, ఒక గ్లాస్ వాటర్ లోపల ఒక స్పూన్ మనం ఫైబర్ వేసుకొని కలిపి కనుక తాగామంటే గిట్ట
ఆ ప్రాబ్లం నుంచి మనం తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే వీటిలో ఐ సపోర్ట్ అంటే మనకు కొంతమందికి ఏంటంటే ఈ సైట్ ప్రాబ్లమ్స్ కొంచెం అంటే రాత్రి అయిన తర్వాత లేకుండా మసక బారడం, మన యొక్క కళ్ళ లోపల కొంచెం దురదలుగా రావడం, ఇట్లాంటి మంట కానీ కళ్ళు ఎర్రబడడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనబడతాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి కనుక మనం ఈ యొక్క ఐ సపోర్ట్ కనుక ప్రొడక్ట్ కనుక మనం కనుక సజెషన్ చేసామంటే గిట వాళ్ళకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క ఐ సపోర్ట్ ని మనకు ఎలా తయారు చేస్తారంటే ఇది ఒక బంతి అంటే మనకు బంతి మరియు బిల్బేరీ అనే సారాలతో వీటిని తయారు చేస్తారు. ఈ యొక్క బిల్బేరీ మరియు బంతి సారాల లోపల అంటే వాటి లోపల మనకు ల్యూటిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ ల్యూటిన్ అనేది కంటి చూపును మెరుగుపరుస్తుంది. దాంతోపాటు రాత్రిపూట కంటి ప్రాబ్లమ్స్ కొంతమందికి రాత్రి అంటే రేచికట్ లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం వస్తుంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి అనేది ఈ ప్రొడక్ట్ కంటిన్యూగా వాడడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి మనం తగ్గించవచ్చు అనమాట. తర్వాత కంటిలో ఏదైనా ఎర్రబడడం కానీ బాగా దురదలు లాంటివి కానీ ఉన్నా కానీ మనం ఈ ప్రొడక్ట్ అనేది సజెషన్ చేయవచ్చు. దీని కూడా ఏంటంటే ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత వాడుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు కర్క్యూమిన్ ప్లస్ అనే ప్రొడక్ట్ అనేది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం దీన్ని ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఇది అనేక రూపాల లోపల మనకు ప్రపంచం మొత్తం లోపల చాలా వాటి లోపల దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇది మనకు పసుపు కొమ్ము లోపల అంటే పసుపు లోపల మధ్య భాగంలో ఉంటుంది. మరి కర్క్యూమిన్ అనే ఒక భాగం ఉంటుంది. పై భాగం నుంచి వచ్చే దాన్ని అనేది మనం ఇళ్లలో వాడుకుంటాం మనకు వంటల్లో. ఈ మధ్య భాగం లోపల కర్క్యూమిన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఆ పిక్చర్ లో కనబడుతుంది మీకు తిక్కుగా ఉండేది. దాంతో మనం దీన్ని తయారు చేస్తున్నాం. దాన్ని కర్క్యూమిన్ ప్లస్ అంటారు. దాంతో దీన్ని తయారు చేస్తారు. ఇది వాడుకోవడం వల్ల మనకి ఏంటంటే క్యాన్సర్ కణాలను నివారించడంలో కూడా దీన్ని బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మన బాడీ లోపల కణాలని అంటే కొన్ని కణాలను మనకు పాడవకుండా మనకు కాపాడుతుంది. దాంతోపాటు గుండె సంబంధమైన రోగాలు కానీ తర్వాత ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే మన బాడీని ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవడానికి ఈ యొక్క కర్క్యూమిన్ ప్లస్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏంటంటే ఉదయం పూట ఒకటి తర్వాత రాత్రి పూట ఒకటి వాడుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ ప్రొడక్ట్ అన్ని కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ కనుక ఎవరికైనా ఉన్నాయంటే గిట్ట ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దీన్ని 5 నుంచి 6 నెలలు కంపల్సరీగా వాడమని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేని వాళ్ళైతే మాత్రం మనకంటే ముందుగా ఫర్దర్గా అంటే మనకు ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడం కోసం మనం వీటిని 2 నుంచి 3 నెలలు మనం చాలు. మనం అంటే 2 నుంచి 3 నెలలు మనం వాడుకున్నాం అంటే గిట్ట ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా 5 నుంచి 6 నెలలు వీటిని వాడమని చెప్పాలి. ఇక్కడికి ఈ రోజుకి వీటి వరకు కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా దీనిలో కొన్ని ప్రొడక్ట్ ఉన్నవి అవి నెక్స్ట్ సెషన్ లోపల నేను చేస్తాను. థ్యాంక్ యూ రవికుమార్ సార్. నిజంగా అండి సార్ యాక్చువల్ గా నేను సిఎన్టీ మొత్తం చేసేయండి సార్, పావుగంట టైం పట్టినా పర్లేదు, ఏం పర్లేదు కంప్లీట్ చేయండి అంటే సార్ మాత్రం ఒప్పుకోలేదండి. ఎందుకంటే సార్ మనం 2 సెషన్స్ గా చేద్దాము, ఒక సెషన్ గా అయితే మనం ఫుల్ గా సబ్జెక్ట్ ఇవ్వలేమన్నారు. అంటే చాలా సింపుల్ గా స్లోగా అందరికీ ఇంపార్టెంట్ అర్థమయ్యే పాయింట్లు చక్కగా చెప్తూ సార్ అయితే ఈరోజు సెషన్ బాగా చేశారు. సో ఇలా ఇంకొక పార్ట్ గా చేసుకుందాము. నెక్స్ట్ ఇంకా కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ లో నెక్స్ట్ జరగబోయే రవికుమార్ సార్ సెషన్ లో చెప్పడం జరిగింది. సో రవికుమార్ సార్ సెషన్ చాలా బాగుంది కాబట్టి ఆ సార్ యొక్క ఫీడ్బ్యాక్ అంటే సార్ చెప్పిన సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఎవరిని ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మాట్లాడచ్చు. అలాగే ఇంకొక చిన్న విషయం అండి, మన టీంలో ఈరోజు చాలా మంది వితౌట్ నేమ్ తోటి ఎంటర్ అవుదామని ట్రై చేశారు. వితౌట్ నేమ్ తోటి ఎంట్రింగ్ అనేది లేదు, అవ్వదు. విత్ నేమ్తో వస్తేనే అవుతుందని కూడా నేను క్లారిటీగా చెప్పాను. ఈరోజు 4-5 వితౌట్ నేమ్ తోటి రావడం జరిగింది. వాళ్ళకి లాగిన్ అవ్వలేకపోయారు. ఎవరి టీమో ఏంటో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. పెట్టుకునేటప్పుడు కొంచెం నేమ్ అనేది పెట్టి జాయిన్ అయ్యేట్టుగా ఉంటే చెప్పాను ఆల్రెడీ, దాన్ని ప్లాన్ చేయండి. సో సెషన్ మీద ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి రవికుమార్ సార్ సెషన్ మీద. సార్ గుడ్ మార్నింగ్ సార్.
శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీలక్ష్మి మేడం. సార్, ఈ సిఎన్డి ప్రోగ్రామ్ లో మాకు కావాల్సిన నాలెడ్జ్ చాలా బాగా చెప్పారు సార్. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీరు చాలా విపులంగా, అంటే దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగా ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఓకే వాళ్ళకి మేడం. ఇది చాలా బెనిఫిట్ సార్. ఎట్లా అంటే ఒక ప్రోడక్ట్ ని తీసుకుంటే ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మన మైండ్ లో ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం సార్. అది ప్రోడక్ట్ ఎస్ నాలెడ్జ్ మేడం. ఉంటే కరెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇందాక ఫస్ట్ లో చెప్పారు, మనం వాళ్ళు వేసే ప్రతి క్వశ్చన్ కూడా మనం క్వశ్చన్ చేయాలి, ఆన్సర్ కూడా ఇవ్వాలని చెప్పారు. అది ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ వల్లే వస్తుంది అని చెప్పారు. నాకైతే చాలా బాగుంది సార్. ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఎప్పటికప్పుడు గెయిన్ చేసుకోవడానికి ఇలాంటి జూమ్ మీటింగ్స్ చాలా ఉపయోగపడతాయి సార్. ఈ రోజు మీ దగ్గర నుంచి చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే మేము నేర్చుకున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం. ఓకే మేడం. లీడర్స్ మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రవికుమార్ సార్, మీ వాయిస్ కొంచెం క్లారిటీ సైడ్ ఏదో వినపడుతుంది వాయిస్. టీవీ వస్తున్నాడు సార్, టీవీ వాయిస్ వస్తుంది. టీవీ వాల్యూమే వస్తుంది. అవును రవికుమార్ సార్, టీవీ వాల్యూమే వస్తుంది. ఇప్పుడు వస్తుందా సార్? ఇప్పుడు తగ్గింది, క్లియర్గా ఉంది. ఓకే ఓకే సార్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, పద్మావతి మేడం, గుడ్ మార్నింగ్. సార్ బాగా చెప్పారు సార్, అందరికీ అర్థమయ్యే విధంగా. అంటే అసలు మనం సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, అసలు అవి ఎలా పనిచేస్తాయి మనకి అనేది కూడా చాలా బాగా చెప్పారు. అలాగే సర్టిఫికెట్స్ ఉన్నాయి మన కంపెనీకి, ఆ సర్టిఫికెట్స్ చూపించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి మనం సర్టిఫికెట్స్ చూపించి కూడా చెప్పొచ్చు సార్. అవి కూడా బాగా చెప్పారు. అలాగే మనకి ఫ్లాక్స్ ఆయిల్ కావచ్చు, మీరు కొల్లాజెన్, కాల్షియం ఇవి కూడా బాగా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్పారు సార్. అంటే మనకి అది ప్రతి ఒక్కళ్ళు వాడవలసిన ప్రోడక్ట్ అది మనకి ఎట్లా అవును మేడం. రిజల్ట్ వచ్చింది అనేది కూడా మీరు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి పాయింట్ అంటే మనకి డీప్ గా వివరంగా అర్థమయ్యేలాగా అసలు అది ఎందుకు వాడాలి, ఎలా పనిచేస్తుంది అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. బాగుంది సార్ సెక్షన్ మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పద్మజ మేడం. నెక్స్ట్ మాట్లాడాలన్న వాళ్ళు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, విజయన్ సార్. విజయ్ గారు, గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, విజయ్ సార్. సార్ అవైతే స్పరిలా గురించి బాగా చెప్పారు సార్. అదే మనం ఒక Okay. గ్రామ్ స్పిరిలా వేసుకుంటే చాలా రకాల ఫ్రూట్స్ కానీ, మళ్ళీ పళ్ళు కానీ, కాయలు కానీ, ఇంకా మాంసాహారాలు కానీ మనం అన్ని ఒకేసారి తినలేం కాబట్టి ఒక గ్రాము స్పిరిలా వేసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా చాలా బాగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు సార్. నేను కూడా మా ఇంట్లో కూడా స్పిరిలా వాడుతున్నాను సార్, చాలా బాగుంది. అలాగే రీసెంట్ గా మా అమ్మగారు కూడా కొంచెం మోగాలు ఏదో నిప్పన్నా అంటే ఎమ్మటే నేను కొలాజిన్ కూడా ఒకటి తీసుకొని రీసెంట్ గా మా అమ్మగారికి ఇచ్చాను సార్. అది కూడా మా అమ్మగారు నిన్న ఇవాళ వేసుకున్నారు, కొంచెం బాగుంది నాన్న ఇది అని చెప్పి కూడా అన్నారు సార్. అలాగే కాల్షియం ట్యాబ్లెట్లు కూడా నేను మా అమ్మగారికి ఇచ్చాను సార్. చాలా వీటి గురించి నాకు చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది సార్. నాకు అయితే బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. మధురేట్ గారు, గుడ్ మార్నింగ్. సార్. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మధురేట్ సార్. సార్ మంచి వండర్ఫుల్ చెప్పింది సార్. మీరు హెల్త్ గురించి అనేది నేను ఇప్పుడే ప్రమోట్ చేస్తున్నా సార్. ఎక్కువ శాతం హెల్త్ గురించి ప్రమోట్ చేస్తున్నా. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ గురించి కానీ, స్పిరులినా కానీ, అది గ్లూకోజమిన్ అనేది మన బోన్స్ సామర్థ్యం గురించి, దానిలో కార్టిలేజ్ అనేది గురించి మన
బాడీ లోపల బోన్స్ మధ్యలో కార్టిలేజ్ అనేది దాని గురించి బాగా మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. అదే విధంగా గ్యానోడర్మా కానీ, అదే విధంగా కొల్లాజిన్ కానీ, ఫుడ్ పర్చేస్ కానీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ సార్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచిగా చెప్పినందుకు. థ్యాంక్ యూ మధిరెడ్డి గారు, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ కృష్ణమూర్తి, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా సార్. మనం వచ్చేసి ఈరోజు సిఎన్టీ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది సార్. చాలా ఎక్సలెంట్ సార్ కూడా సార్. అంటే మనకు ప్రొడక్ట్ గురించి ప్రతిదీ మనకు ఎక్సలెంట్ గా నూనె ఎందుకు వాడుకోవాలి, స్పిరులిన్ ఎందుకు వాడుకోవాలి, ఆమ్లా, అలోవెరా, కుర్కుమిన్ ప్లస్ కాల్షియం, గ్లూకోజమిన్, ఇట్లా మంచి మంచి ప్రొడక్ట్స్ గురించి మనకు చాలా చాలా వివరంగా ఈరోజు ఎలా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకుంటే ఏ ప్రొడక్ట్ ఏ టైంలో వేసుకోవాలి, అలాగా మంచి మంచి నాలెడ్జ్ ఇచ్చింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రవి సార్కు మరోసారి ఎక్సలెంట్ సెక్షన్ సార్. చాలా చాలా బాగుంది సార్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, రవికుమార్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం శైలజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. నేను అసలు ఈ వెస్టేజ్ లోకి రాకముందు ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లంకి హాస్పిటల్కి వెళ్ళటం అయితే కామన్. అది అసలు ఎవరైనా కానీ ఈ వెస్టేజ్ లోకి వచ్చినాక నేను ఒకటి గొప్ప విషయం ఒకటి నేర్చుకున్నాను సార్. డాక్టర్ అయినా కానీ ఏదో ఒక్క దాని మీద, ఒక అవయవం మీదే స్పెషలైజేషన్ అయితే ఉంటుంది. మన వెస్టేజ్ లో ఈ సిఎన్టీ ప్రోగ్రామ్ విన్న వాళ్ళకి టాప్ టు బాటం ప్రతి ఒక్క అవయవం గురించి ఏ మెడిసిన్ వేసుకోవాలి అనే అవగాహన మాత్రం ఈ సిఎన్టీ ప్రోగ్రామ్ లోనే వస్తుంది. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇమీడియట్ గా హాస్పిటల్కి పరిగెత్తి అవి ఇవి అని వాడుకునే బదులు మన సిఎన్టీ ప్రోగ్రామ్ విన్న వాళ్ళు ఇహ నుంచి అయినా కానీ హాస్పిటల్ వెళ్లకుండా మన దాంట్లో ఏమున్నాయి క్యూర్ చేసుకోవటానికి అనేది ఆలోచిస్తారు. ప్రతి ఒక్క దాని గురించి, అవయవం గురించి తెలుసుకుంటారు సార్. దీని గురించి అయితే సిఎన్టీ ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు విన్నా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం ఈ సిఎన్టీ ప్రోగ్రామ్ లో. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ శైలజ మేడం. మీరు చెప్పింది 100% కరెక్ట్. ముందు మనకు తెలియాలి, మనకు తెలిస్తేనే తర్వాత ఎవరికైనా మనం సజెస్ట్ చేయగలుగుతాము. సో అటువంటి అవును గొప్ప సార్. హెల్త్ ఇచ్చే మన ప్రొడక్ట్స్ గురించి మనకే తెలియకపోతే ఎట్లా? సో అవును అందుకోసమే సార్. సెషన్ కూడా 2 పార్ట్లుగా చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక 45 minutes లో చేసేవాళ్ళం. కానీ అవును సార్. ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ టైం ప్రైమ్ కేటగిరీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇంకా ఐశాంతి ఉమ్, అట్లా అన్ని కూడా సపరేట్ గా చేస్తున్నాము. అందుకే సపరేట్ గా ఉమెన్ హెల్త్ కూడా చేస్తున్నాము, వెయిట్ లాస్ ఉమ్. గురించి సపరేట్ గా చేస్తున్నాము, అన్ని కూడా సపరేట్ గా చేస్తున్నాం అందుకే. అవును సార్. సిఎన్టీ ప్రోగ్రామ్ నిజంగా ఎన్నిసార్లు పెట్టినా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటున్నాం సార్. దీంట్లో మాత్రం ఏంటంటే మన అవయవాలు ఎన్ని ఉన్నాయి, దాని మీద వచ్చే రోగాలకి ఇన్ని రకాలు వాడతారా డాక్టర్లు, అదే మనమే దీంట్లో క్యూర్ చేసుకోవచ్చు కదా అని ఒక రైట్ సొల్యూషన్ సార్ ఈ సిఎన్టీ ప్రోగ్రామ్ మాత్రం. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సో నెక్స్ట్ ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మా గ్రేటర్ ప్లానర్స్ బాలాజీ గారికి, రవికుమార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ సిఎన్టీ అనేది ఎవరైతే వెస్టేజ్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇది కంపల్సరీ తెలియాలి సార్. ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్స్ ద్వారా మనం బిజినెస్లోకి వెళ్తున్నామో ఆ ప్రోడక్ట్స్ గురించి, ఎవ్రీ ప్రోడక్ట్ గురించి మనకి కంప్లీట్గా అవగాహన ఉంటేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలం సార్. ఎలా చెప్పాలి ఏంటనేది కూడా మీరు మాకు బాగా చెప్పారు. అలాగే ఫస్ట్ నేను నా ఇంట్లోనే నా వాళ్ళతోనే నేను వాడించాను సార్. అలాగే నేను రోజు ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, అలోవెరా క్యాప్సూల్స్ ఈ 2 వాడుతాను సార్. యాక్చువల్గా నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంది నాకు. అలాగే మా చెల్లి కానివ్వండి, మా మిస్సెస్ కానీ అందరం దీంట్లో వాడుతున్నాం సార్. ప్రతి ప్రోడక్ట్ కూడా నేను అంటే జ్వరం వస్తే డోలో 650 లేదా పారాసెటమాల్ ఏది వేసినా తగ్గిపోద్దని గుడ్డిగా నమ్మేస్తాను సార్ నేను. అలాంటిది ఈ రోజున వెస్టేజ్లో ఈ హెల్త్ సప్లిమెంట్స్ అనేవి నేను కళ్ళు మూసుకొని వేసేసుకుంటాను సార్. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని నేను బాగా నమ్మాను సార్. ఎందుకంటే నేను పర్సనల్గా వాడాను. సో దానివల్ల నాకు దీని మీద పూర్తి నమ్మకం కలిగింది.
ఈ రిజల్ట్తో ముందుకెళ్ళటానికి కూడా అవకాశం ఉంది బిజినెస్లో. ప్రతి ఒక్కరికి చెప్పడానికైనా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నాకు తెలిసిన వాళ్ళందరితో ఎక్కువగా ముందు ఇది వాడిస్తాను సార్. ఇదే వాళ్ళకి సమాధానం చెబుతుంది. సో నాకు మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవికుమార్ సార్. సార్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని చాలా సింపుల్ గా చాలా బాగా చెప్పగలిగారు. అంటే మనం వాడితేనే మనం ఒకళ్ళ దగ్గర కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాము, చెప్పగలుగుతాము. అవును అవును సార్, సార్, అవును ఎస్ సార్. సార్. మేము కూడా స్టార్టింగ్ అదే చేసాం సార్. మేమైతే డైరెక్ట్ గా ఆ రోజు సప్లిమెంట్ చేసుకోవాలి ప్లాన్ ఏమైనా ఉంటే సప్లిమెంట్ చేసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేస్తూ సప్లిమెంట్స్ వాళ్ళ ముందు వేసుకునేవాళ్ళం. అవును సార్. అంటే ఒక ప్లాన్ లోనే ఒక డెమో లాగా చేసేవాళ్ళం అనమాట, సప్లిమెంట్స్ అన్ని వేసుకుని. అవును సార్, అవును సార్. అలా బిలీవ్ అయ్యేటట్టుగా మనం ట్రైన్ అవుతాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకు నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మనం ధైర్యంగా వాడగలుగుతాము, 10 మందికి చెప్పగలుగుతాము. ఎప్పుడైతే సార్. రిజల్ట్ స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్ గా మనకు కూడా ఇంకా కాన్ఫిడెంట్ వస్తుంది. దాంతో పాటుగా హెల్త్ తో పాటు ఇన్కమ్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్ రైట్ సార్. రవికుమార్ సార్, బాగా మాట్లాడారు. కంటిన్యూ మాట్లాడండి. మంచి ఎక్స్పీరియన్స్ అలాగే సార్, వస్తుంది. తప్పకుండా. మాట్లాడుతూ ఉంటే 1 మినిట్ 2 మినిట్స్ మాట్లాడుతూ ఉంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవికుమార్ సార్. సార్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. దేవిక గారు మాట్లాడొచ్చు, నాగిరెడ్డి గారు మాట్లాడొచ్చు. నాగిరెడ్డి గారు, హలో, గుడ్ దేవిక మార్నింగ్ గారు సార్. నా పేరు మాట్లాడండి. దేవిక. హలో మేడం మాట్లాడండి మేడం, కంటిన్యూగా మాట్లాడండి, మీ వాయిస్ క్లియర్ గా ఉంది. సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దేవిక. రవి సార్, మీరు మాట్లాడుతుంటే ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి అర్థం అవుతుంది. ఫస్ట్ టైం నేను జూమ్ మీటింగ్ వింటున్నాను. ఓకే, ఓకే మేడం. ప్రోడక్ట్ తెలుస్తుంది సార్ నాకు. నేనైతే ఇప్పుడు మా ఇంట్లో అయితే నేను మోకాలు నొప్పులకి కాల్షియం కొల్లాజన్ వాడుతున్నాను. నాకు ఇప్పుడు కొంచెం రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే ఇంకా మా అమ్మ వాళ్ళకి కూడా వాడిద్దామని చూస్తున్నాను సార్. మా అమ్మగారికి ఒక 10 days బ్యాక్ ముందున హార్ట్ అటాక్ అనేది వచ్చింది. వాళ్ళకి ఇంకా ఇప్పుడు విన్న దానిని బట్టి నేను ఇవి వాడియాలని చూస్తున్నాను సార్. ఇంకా ఎస్ మేడం, 100% మీరు బిలీవ్ అవ్వచ్చు. సర్జరీకి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుని కరెక్ట్ గా 2 months కడగా పర్ఫెక్ట్ గా మీరు ఎల్లాజైన్, క్రిల్ ఆయిల్ లాంటివి కనుక వాడగలిగితే మనకి ఎటువంటి బ్లాక్స్ అయినా క్లియర్ అయిపోతాయి మేడం. అదే డెసిషన్ సార్. తీసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసే కొద్దీ సీరియస్ అవుతుంది కండిషన్ అనేది. మా నాన్నగారికి కూడా సాయంత్రం 5 అయిన కాడ నుంచి కళ్ళు అనేది కనపడవు సార్. ఎస్ మేడం. ఆయనకి చాలా హాస్పిటల్ అనేది మేము తిరిగాము. అసలు విజయవాడ, గుంటూరు అనేక హాస్పిటల్ తిరిగాము. ఆయనకి 5 అయితే ఇంకా అసలు నరాలు ఇంకా ఇదైపోయినాయి అన్నారు. ఇది విన్నాక అనేది నాకు కొంచెం అనేది ఉంది. మా నాన్న కనపడతాయి అనేది నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అయితే నేను ఇవాళ నమ్ముతున్నాను సార్. ప్రామిస్ గా నా ఎస్ మేడం. కాళ్ళకి తగ్గినాక నేను నమ్మాను. ఇప్పుడు ఈ వీడియోస్ మీరు మాట్లాడిన అన్ని చూసినాక 100% నమ్ముతున్నాను సార్. ఎస్ మేడం, అందుకే మిమ్మల్ని అటెండ్ అవ్వమనేది, తెలుసుకోమనేది అందుకే మేడం. తెలుసుకోండి, మీరు వాడండి, మీ ఫ్యామిలీకి ముందు ఆరోగ్యం వచ్చిన తర్వాత మీరు దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. చాలా బాగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. కంటిన్యూగా అటెండ్ అవ్వండి, జూమ్ సెషన్స్ అనేవి మిస్ అవ్వమాకండి. మీ నాలెడ్జ్ పెరిగే కొద్దీ మీరు ఎవరితోనైనా స్ట్రాంగ్ గా మాట్లాడుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ ఓకే యూ, సార్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ ఎవరైనా మాట్లాడొచ్చు. నాగిరెడ్డి గారు, మీరు కూడా మాట్లాడొచ్చు. అన్మ్యూట్ చేసుకోండి, కింద మీకు ఆడియో అన్మ్యూట్ అవుతుంది. సో ఇంకెవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సో ఇంకెవరు లేరా? అందరూ అయిపోయారా మాట్లాడటం? చూడండి, చాలా మంది అటెండ్ అవ్వట్లేదు. ప్రాబ్లం అనేది మరి వాళ్ళు నేమ్స్ సరిగ్గా పెట్టుకోలేక అటెండ్ అవ్వలేకపోతున్నారా, లేదంటే మనం ఫాలోఅప్ అనేది కొంచెం తగ్గిందా అనేది చెక్ చేసుకోండి. చాలా మంది అటెండ్ అవ్వలేదు ఈరోజు. ఇలాంటి సెషన్స్ మన టీంని ఎంతగా ప్రమోట్ చేసుకుని అటెండ్ చేయించుకుంటే అంత మంచిది. ఎఫర్ట్స్ అనేది రవి సార్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు పెడుతున్నామంటే దాన్ని మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ సక్సెస్ అనేది. సో చాలా మంచి సెషన్స్ మిస్ అవుతున్నారు చాలా మంది. ఒక సెషన్ అటెండ్ అయిన వాళ్ళు నెక్స్ట్ సెషన్ అటెండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ ఆపై నెక్స్ట్ సెషన్ అటెండ్ అవ్వట్లేదు.
ఇట్లా అయితే సగం సగం నాలెడ్జ్ తోటి ఎలా ముందుకెళ్తారు, ఎలా ఫీల్డ్ వర్క్ చేసుకోగలుగుతారు? సో చెక్ చేసుకోండి. అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం ప్రమోషన్ చేసుకోండి. ప్రమోషన్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. ప్రమోషన్స్ చేసుకోలేకపోతే స్టార్టింగ్లో కష్టం అవుతుంది. ఏదైనా జూమ్ పరంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉంటే యాక్టివ్ అప్లైన్ తోటి డిస్కస్ చేయండి. ఆ ఇష్యూస్ క్లియర్ చేసుకుని జూమ్ సెషన్ అటెండ్ అవ్వండి. మనం చేసేది కేవలం 2 సెషన్స్ కదా సబ్జెక్ట్ గురించి. సో అటు 2 సెషన్స్ మిస్ అవుతే ఎలా? సో ఆల్రెడీ మనకి అక్టోబర్ మంత్ కూడా రేపటితో క్లోజ్ అయిపోతుంది. లెవెల్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేసుకోండి. కొంతమంది చాలా మంచి మంచి లెవెల్స్ రీచ్ అయ్యారు. మంచి మంచి హైయెస్ట్ చెక్స్ కూడా తీసుకోబోతున్నారు ఈ మంత్. సో వాళ్ళందరినీ కూడా మనం 2వ తారీఖున చూద్దాము. 2వ తారీఖు మార్నింగ్ నేను స్పెషల్గా జూమ్ చేస్తున్నాను. నేనైతే ఇది ఓన్లీ ఏంటంటే నేను ఒక విజన్ తోటి వెళ్తున్నాను. నాది నెక్స్ట్ 90 డేస్ విజన్ అనేది నాకు ఉంది. సో ఆ 90 డేస్ విజన్ లో భాగంగా నవంబర్ 2 నుంచి నేను స్పెషల్గా జూమ్ సెషన్స్ ఎర్లీ మార్నింగ్ 5:30 చేస్తున్నాను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా ఎదగాలి, ఎర్లీగా చెక్కులు తీసుకోవాలనుకుంటే మీరు అటెండ్ అవ్వచ్చు, మీ టీమ్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. నేనైతే ఎవరిని బలవంతం చేయట్లేదు. ఎందుకంటే జూమ్ సెషన్స్ అనేవి అందరూ కూడా ఈవినింగ్ టైమే కావాలన్నారు. కానీ నా గ్రోత్కి నాకు మార్నింగ్ సెషన్స్ కూడా నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నాకు అనిపించి నేను చేసుకున్న సెషన్స్. అయితే ఎవరిని బలవంతం చేయను. లింక్ అయితే అందరికి పంపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ టీమ్స్ కూడా పంపించండి. ఎందుకంటే నేను నెక్స్ట్ 90 డేస్ విజన్ ఏంటనేది నేను చూపించడానికి రెడీగా ఉన్నా. సో 2వ తారీఖు మీరు అటెండ్ అయితే కనుక మీకు కూడా క్లారిటీ వస్తుంది, అంటే ఎలా ఉండబోతుంది ఏంటనేది. సో అలాగే జూమ్ సెషన్స్ కూడా ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఎవరెవరు డేట్స్ అనేవి ఫిక్స్ అయిపోయినాయి. అందరూ కూడా మీ డేట్స్ ప్రకారం మీరు రెడీ అవ్వండి. అట్లాగే కొంతమంది నెక్స్ట్ లెవెల్ కూడా మళ్ళీ జూమ్ సెషన్స్ కొత్తగా చేయడానికి రెడీ అవ్వాలి. ఎంతసేపటికి కనపడుతున్న వాళ్ళమే కాకుండా కొత్త వాళ్ళు కూడా రెడీ అవ్వాలి. వాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళు చేయగలిగే సబ్జెక్టే చేయగలగాలి. స్టార్టింగ్ లో 10 సబ్జెక్టులు నేర్చుకోకపోయినా కనీసం ఒక కేటగిరీ మీదన్నా స్ట్రాంగ్ అవ్వండి, రెడీ అవ్వండి. మిమ్మల్ని మీరు నిరూపించుకుంటేనే మీ టీంకి మీరు కనపడగలుగుతారు. మిమ్మల్ని నిరూపించుకోకుండా ఒకళ్ళ మీద డిపెండ్ అయినంతసేపు మీ మీద మీ టీంకి నమ్మకం పోతుంది. అందుకోసమే రెడీ అవ్వండి. నెక్స్ట్ జూమ్ సెషన్ చేయడానికి నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉండండి. ఎవరైతే సిఎన్టీ ప్రోగ్రామ్స్ మనకి విఐపి ప్రోగ్రామ్స్ కొత్తగా చేస్తారో ఇప్పుడున్న లీడర్స్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి మాకు అవకాశం దొరుకుతుంది. మేము కూడా ఇవే చేయలేం కాబట్టి మేము లీడర్షిప్ తీసుకోవాలి కాబట్టి లీడర్షిప్ సెషన్స్ మేము చేస్తాము. అప్పుడు సిఎన్టీస్ కానీ విఐపి ప్రోగ్రామ్స్ కానీ విఐపి 7 స్టెప్స్ కానీ 7 మిస్టేక్స్ కానీ వై వేస్టేజ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ లీడర్స్ రెడీ అవ్వాలి. ఎవరనేది తీసుకోండి, డెసిషన్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, టైం తీసుకొని రెడీ అవ్వండి. ఎంత ఎర్లీగా మీరు స్టార్ట్ అయితే మీకు లీడర్షిప్ పరంగా మేము నెక్స్ట్ సెషన్ చేస్తాం. సో డేట్స్ కూడా ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేసాం కాబట్టి ఆల్రెడీ రెడీ అయిపోయింది షెడ్యూల్ కూడా. సో ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఎవ్రీ మంగళవారం నాడు, ఎవ్రీ శుక్రవారం నాడు జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. ఆ లింక్స్ కూడా ఎవ్రీ ఆదివారం నాడు, బుధవారం నాడు మీకు లింక్స్ రావడం జరుగుతుంది. సో దాన్ని గట్టిగా ప్రమోట్ చేసుకోండి, డెవలప్ అవడానికి రెడీగా ఉండండి. సో నెక్స్ట్ జూమ్ సెషన్ అయితే నాది స్పెషల్గా 2వ తారీఖు ఉంటుంది. లింక్ నేను పంపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి అంతే. ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది అంటారు మార్నింగ్. సో నో ప్రాబ్లం. త్వరగా ఎదగాలనుకునే వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి త్వరగా ఎదగాలనుకునే వాళ్ళు అటెండ్ అవ్వండి. సింపుల్. నేనైతే ఎవరికి కాల్ కూడా చేయను, కనీసం జస్ట్ గ్రూప్ లో మాత్రం పెడతాను. చూసుకుని అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వండి. బలవంతం ఏం లేదు అంతే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఇంతటితో సెషన్ క్లోజ్ చేద్దాము. రవి సార్కి అందరూ కూడా ఫైనల్ గా థ్యాంక్స్ చెప్పండి, విష్ చేయండి. ఫైనల్ గా క్లోజ్ చేద్దాం సెషన్. థ్యాంక్ యూ రవికుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వెరీ థ్యాంక్ యూ సార్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రవి సార్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. రవికుమార్ సార్. థ్యాంక్ యూ మేడం శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజ్కుమార్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రవికుమార్ సార్. సార్ మదిలేరు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ రవికుమార్ సార్. విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. ఓకే ఓకే సార్. విజయ్ సార్. నేను కూడా నెక్స్ట్ టైం ఏదో ఒకటి జూమ్ సెషన్ లోకి రెడీ అవుతాను సార్. సూపర్ సార్. సూపర్. ఏదో ఒకటి కాన్ఫిడెన్స్ కూడా సార్ చెప్పారు కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడ్డాను సార్.
ఖచ్చితంగా చేయాలి సార్. చేస్తుంటేనే మన మిస్టేక్ ఏంటో తెలుస్తాయి. ఆ మిస్టేక్ సరిదిద్దుకొని ముందుకెళ్ళొచ్చు. ఏం అవును సార్, చేయకపోతే మనం ఏమి చేయలేము. ఏం చేయాలి. అవును సార్. ఆ, థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సెషన్ క్లోజ్ చేద్దాము. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్ రవికుమార్ సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ.